హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ తను తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఇదొక పర్సనల్ రీడింగ్ అయితే కాదు, జనరల్ రీడింగ్. ఓకే, సో మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు. ఇదొక వీనస్ ఎనర్జీ, టారస్, వోగో, క్యాప్రికాన్, మేజర్ ఆర్కానా కార్డ్, ఎంప్రెస్ కార్డ్ ఇది. సో ఈ ఎంప్రెస్ ఎనర్జీస్ ఏంటి అని అంటే, మీరు చాలా నర్చరింగ్ అండ్ కేరింగ్గా ఉంటారు మీ పర్సన్ అంటే. అండ్ ఫైనాన్షియల్లీ అబండెంట్ ఉంటారు, ఒక ఇండిపెండెంట్ పర్సన్. మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఓకే, అన్నీ కవర్ చేసేస్తూ ఉంటారనమాట. వన్ మ్యాన్ ఆర్మీ టైప్ అనమాట మీరు. సో అందుకే మీ పర్సన్ అంటే మీ పర్సన్కి మీరంటే చాలా రెస్పెక్ట్ ఎక్కువ. మీ మధ్య ఉన్న రిలేషన్షిప్కి కూడా వాల్యూ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అది. ఓకే, సో 9 of Swords. అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ తన పాస్ట్లో రాంగ్ చాయిస్ చేసుకుని ఇప్పుడు చాలా ఎమోషనల్ బర్డెన్స్ మోస్తున్నారు. ఆ ఎమోషన్స్ ఇంకా మైండ్లో ఉన్నాయి మీ పర్సన్కి. తన ఓల్డ్ రిలేషన్షిప్ ఏదైతే ఫెయిల్యూర్ అయిందో ఆ రిలేషన్షిప్కి సంబంధించి చాలా నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఇంకా మీ పర్సన్ మైండ్లో ఉండిపోయాయి. సో ఇప్పుడు ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలని చూస్తున్నారు మీ పర్సన్. ఓకే, సో తను తీసుకున్న ఫాస్ట్ డెసిషన్స్కి, వెనక ముందు ఆలోచించకుండా తీసుకున్న డెసిషన్స్కి ఇప్పుడు సఫర్ అవుతున్నారు. సో ఇప్పుడు తను బౌండరీస్ అనేవి సెట్ చేసుకున్నారు. ఓకే, సో ప్రజెంట్ ఒక క్రాస్ రోడ్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే మీకు ప్రపోజ్ చేయాలా, లేదా మీ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయాలా, ఆర్ ఆ ఓల్డ్ రిలేషన్షిప్ మళ్ళీ ప్యాచప్ అవుతుందని వెయిట్ చేయాలా, ఏది చూసుకోలేని, అంటే తను చేసిన రాంగ్ చాయిస్కి రిజల్ట్ ఇలా వచ్చిందనమాట. సో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన పాస్ట్ రిలేషన్, ఆ పర్సన్ తన్ని ఐసోలేషన్లో వదిలేసి వెళ్ళిపోయారు. కోల్డ్ షోల్డర్ ఇచ్చారు మీ పర్సన్కి. అండ్ ఇప్పుడు ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది చూడబోతున్నారు మీ పర్సన్. ఓకే, సో ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. అండ్ స్టిల్ మీ పర్సన్ ఆ బ్రోకెన్ హార్ట్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఎమోషనల్లీ చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ మీ మీద చాలా ఎమోషన్స్ అయితే ఉన్నాయి. అండ్ మీతో మ్యారేజ్ అనేది కావాలనుకుంటున్నారు. మిమ్మల్ని కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూడాలనుకుంటున్నారు. అండ్ 10 of Cups ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని. అంటే ఒక ఎంప్రెస్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే అట్లీస్ట్ మీ పర్సన్ ఎంప్రర్ ఎనర్జీకి రీచ్ అవ్వాలి. ఓకే, సో ఆ ఎంప్రర్ ఎనర్జీ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు లైఫ్ లాంగ్. మేబీ మీరు ఏదైనా బిజినెస్ ఏదైనా చేస్తున్నట్టయితే మీతో కలిసి బిజినెస్ చేయాలని కూడా అనుకుంటున్నారు. కొలాబరేషన్ కోరుకుంటున్నారు అనమాట. ఓకే, సో ఓవరాల్ ఎనర్జీ ఇక్కడ 10 of Swords. సో మీ పర్సన్కి అండ్ మీకు ఒక నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. ఓకే, అండ్ తను చాలా లస్ట్తో ఉన్నారు మీ పైన. అండ్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా పొందడానికి చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ. ఓకే, ఈ పర్సన్కి చైల్డ్హుడ్ ట్రామా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ పర్సన్ సొంతంగా డెసిషన్స్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే ఆ డెసిషన్స్ తీసుకోవాలంటే ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి. మేబీ తన ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ తనకి హెల్ప్ చేయకపోతే ఆ డెసిషన్ కూడా తీసుకోలేని సిచ్యువేషన్ మీ పర్సన్ది. అండ్ మీకు కాల్ చేసి మీ వాయిస్ వినాలని కూడా ఉంది ఈ పర్సన్కి. ఓకే, సో కాన్వర్సేషన్ అయితే రాబోతుంది, లాంగ్ కాన్వర్సేషన్,
హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ ఇది ఒక సోల్ కాంట్రాక్ట్ అనేది కూడా తెలుసుకున్నారు. మీది పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అని తెలుసుకున్నారు. అండ్ తన పాస్ట్ని మర్చిపోవడానికి చాలా స్ట్రగుల్ చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, అండ్ మీరే తనకంటే బెటర్ పర్సన్ అని కూడా అనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి కూడా తను కూడా బెటర్ పర్సన్గా మారుతున్నారు. ఓకే, ఇప్పటి వరకు మీ పర్సన్ తన పాస్ట్ రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్కి చేజ్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ పర్సన్ వాళ్ళని ఇంకా చేజ్ చేస్తూ మళ్ళీ ఆ రిలేషన్షిప్ని ప్యాచప్ చేసుకోవడానికి చాలా స్ట్రగుల్స్ అయితే చేశారు. బట్ ఇప్పుడు అవన్నీ కూడా ఇంకా చేయదలుచుకోలేదు మీ పర్సన్. కంప్లీట్లీ మీకు డెడికేట్ అయి ఉండాలి అని అర్థమైంది మీ పర్సన్కి. సో ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఒక ఫేక్ రిలేషన్షిప్స్ అన్న థాట్లో ఉన్నారు మొన్నటి వరకు. బట్ ఇప్పుడు ఒక జెన్యున్ పర్సన్ దొరికినందుకు తను చాలా హ్యాపీనెస్తో ఫీల్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకే, అంటే మీరు చాలా హానెస్ట్ పర్సన్, ఈ రిలేషన్షిప్లో చాలా హానెస్టీ అనేది చూపిస్తున్నారు. అండ్ మీ పర్సన్ కోరుకునేది కూడా అదే. తను బిట్రేయల్కి గురయ్యారు రీసెంట్గా, హార్ట్ బ్రోకెన్ అని తన వాట్సాప్ స్టేటస్లో అది పెట్టుకున్నారు కూడా చాలా కాలం. బట్ అది గ్రాడ్యువల్గా ఎప్పుడైతే మళ్ళీ మీరు తన లైఫ్లోకి ఎంటర్ అయ్యారో అలాంటివన్నీ తీసేయడం స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ఒక హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు ప్రజెంట్. ఓకే, ఫైనాన్షియల్లీ చాలా స్ట్రగుల్స్ చేసి ఇప్పుడు ఒక మంచి ఫైనాన్షియల్ కండిషన్లోకి కూడా వచ్చారు మీ పర్సన్. అండ్ మీ మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే కూడా ఉన్నాయి ఇక్కడ. క్యాస్ట్, రిలిజియన్, స్టేటస్ ఇలాంటివన్నీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ అన్నిటినీ కూడా తను ఓవర్కమ్ చేసి ఒక రిచ్ పర్సన్ ఆర్ బెటర్ పర్సన్ మీకు కంపాటబిలిటీ వచ్చేటట్టుగా తాను చేంజ్ చేసుకుంటున్నారు. మీకు కంపాటబుల్ పర్సన్ అని అనిపించుకోవాలి అనేది తన టార్గెట్ అనమాట. ఓకే, మీరున్నారంటే మీరు ఆల్రెడీ ఒక సెటిల్డ్ పర్సన్ అనమాట. సో మీతో లైఫ్లో సెటిల్ అవ్వాలి అని అంటే మీ పర్సన్ చాలా స్ట్రగుల్స్ అనేవి చేయాలి. సో హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, సో అవన్నీ చేసి ఇప్పుడు మీకు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మీ పర్సన్. అప్రోచ్ అయ్యి తన లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా. అంటే ఈ రిలేషన్షిప్కి సంబంధించి కాదు, తన ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరలో సాల్వ్ అవుతాయి. అండ్ మీ రిలేషన్షిప్ ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి సన్ కార్డ్ ఏం చెప్తుందంటే ఇది ఒక బ్రైట్ రిలేషన్షిప్, బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది మీ రిలేషన్షిప్కి. అండ్ మీరు ఏం కోరుకున్నా కూడా జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు. మేనిఫెస్టేషన్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. ఓకే, అది ఎప్పుడైతే మీకు ధర్మ విరుద్ధంగా ఉంటుందో అప్పుడు ఫెయిల్ అవుతుంది. ఓకే, సో అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మేనిఫెస్ట్ చేసే ముందు. సో ఇప్పటి వరకు రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ మనకి 3. సో కామెంట్ సెక్షన్లో 333 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ తప్పకుండా బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అండ్ పక్కనే వచ్చే ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, సో జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షల పైన 20% ఆఫ్ అనేది ఉంది. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. నా వాట్సాప్ నెంబర్ 9948424222. సో ఈ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. మీరు ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇదే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి.
సో నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అండ్ యూనివర్స్ మీకు ఇచ్చిన అడ్వైజ్ ఏంటి అని అంటే, మీరు కొలాబరేషన్ అనేది మీరు కూడా కోరుకుంటున్నారు, అంటే టీం వర్క్ చేయాలనుకుంటున్నారు అండ్ మీరు మీ పర్సన్తో సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు. సో ఇద్దరికి సేమ్ డ్రీమ్స్ ఉన్నాయి. మీ పర్సన్ మీతో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ ఎలా మేనిఫెస్ట్ చేస్తున్నారో సేమ్ వే మీరు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో యూనివర్స్ అండ్ యాన్సిస్టర్స్ ఈ మేనిఫెస్టేషన్ని, మీ డ్రీమ్స్ని యాక్సెప్ట్ చేసి మీ రిలేషన్షిప్కి బ్లెస్సింగ్స్ అనేవి కూడా ఇచ్చారు. ఓకే, ఏంజల్స్, యూనివర్స్ అండ్ యాన్సిస్టర్స్. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇదొక సోల్ టై, ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు. ఓకే, ఈవెన్ దో మీ మధ్య రిలేషన్షిప్కి సంబంధించి చాలా డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఇదైతే తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఓకే, సో ఇంకొక విషయం ఏంటి అని అంటే, జనరల్గా చాలామంది ఇక్కడ వీడియోస్ చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది ఓన్లీ మ్యారీడ్ పీపుల్ ఆర్ అన్మ్యారీడ్ పీపుల్, ఎనీ ఒక గ్రూప్ వాళ్ళకే ఈ రీడింగ్ రెజనేట్ అవుతుందని అనుకుంటున్నారు. బట్ కాదండి, ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారీడ్ వాళ్ళకి కూడా సేమ్ రీడింగ్ రెజనేట్ అవుతుంది. ఓకే, నేను మధ్య మధ్యలో పాయింట్స్ చెప్తూనే ఉన్నాను. కొన్ని పాయింట్స్ మ్యారీడ్ వాళ్ళకి, కొన్ని పాయింట్స్ అన్మ్యారీడ్ వాళ్ళకి రెజనేట్ అవుతున్నాయి. ఓకే, సో అవి మీరు కరెక్ట్గా చూసుకోండి. అండ్ చాలామంది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కోసం చెప్పమంటున్నారు. నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అంటే ఏంటి అసలు అనేది. ఓకే, సో ఇప్పుడు ఈ రీడింగ్ చేసింది కూడా, దీంట్లో ఎనర్జీస్ వచ్చింది కూడా ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీసే వచ్చాయి మనకి. ఓకే, ఇక్కడ ఈ విషయం మీ పర్సన్కి ఇప్పటి వరకు తెలియదు. బట్ మీ పర్సన్ మిమ్మల్ని ఒకే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు జనరల్గా. ఏంటి అని అంటే, మీకు మీ పర్సన్ అంటే ఎందుకు అంత ఇష్టం అని అడుగుతూ ఉంటారు. అండ్ మీరు మిమ్మల్ని అలా అని అడిగేసరికి మీకు జనరల్గా రిప్లై ఏమి ఇవ్వాలి అనేది తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేస్తున్నారు నియర్ ఫ్యూచర్లో. ఇది ఒకసారి కాదు, మీ పర్సన్ పదే పదే అడుగుతూ ఉంటారు ఇదే క్వశ్చన్. ఎందుకు అడుగుతున్నారు అంటే, మీ పర్సన్కి కూడా అనిపిస్తుంది ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని. మీకు ఆల్రెడీ అనిపించింది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ అని, ట్విన్ ఫ్లేమ్ అని ఇలా అనిపిస్తూ ఉంటుంది మీకు. బట్ సేమ్ వే మీ పర్సన్కి కూడా అనిపించినప్పుడే ఈ రిలేషన్షిప్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకే, సో తన ప్రజెంట్ ఎనర్జీస్ అయితే అలానే ఉన్నాయి. తనకి ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని, మీరు ఒక డివైన్ ఎనర్జీ అనిపిస్తుంది అండ్ ఇది ఒక డివైన్ కనెక్షన్ అని కూడా అనిపిస్తుంది మీ పర్సన్కి. ఎందుకంటే మీరు ఒక అండర్స్టాండింగ్ పర్సన్, ఒక ఇండిపెండెంట్ పర్సన్, నర్చరింగ్, కేరింగ్ పర్సన్. మీలాంటి వాళ్ళకి చాలామంది అయితే మిమ్మల్ని ఇష్టపడతారు. బట్ మీరు పర్టికులర్గా మీ పర్సన్నే కావాలనుకోవడం మీ పర్సన్కి చాలా షాకింగ్గా ఉందన్నమాట. సో ఎనీహౌ ఈ రిలేషన్షిప్ అనేది సక్సెస్ అవుతుంది అండ్ మీ పర్సన్ మీ నుండి 10 of Cups ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే అది ఒక మ్యారేజ్, అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు రీయూనియన్ అవుతారు అండ్ అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారేజ్ అనేది అవుతుంది. ఓకే, సో కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఇది చెప్తున్నాను నేను. అండ్ రాసుల విషయానికి వస్తే మనకి ఇక్కడ మేషరాశి, ధనుష్ రాశి, వృషభ రాశి, తులారాశి, మిథున రాశి, మకర రాశి అండ్ వృశ్చిక రాశి కనిపిస్తున్నాయి. ఓకే, సో మీరు ఇక్కడ ఒక రెమెడీ అనేది చేసుకోండి. ఏంటి అని అంటే, ఎర్లీ మార్నింగ్స్ 5:45 కంటే ముందే లేవండి. అంటే బిఫోర్ సన్ రైజ్ లేచి
మీరు మేనిఫెస్టేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఆ టైంలో చేసిన మేనిఫెస్టేషన్కి చాలా వాల్యూ అయితే ఉంటుంది. ఓకే, సో ఆ టైంకి మేనిఫెస్టేషన్ అనేది చేయండి. మీకు ఏది కావాలన్నా కూడా ఆల్రెడీ చెప్పాను కదా, ధర్మబద్ధమైన కోరికలు అయితే తప్పకుండా తీరుతాయి. సో ఈ టెక్నిక్ అనేది ట్రై చేయండి ఈ రోజు నుంచి. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ దగ్గర నుండి కాల్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళు తప్పకుండా వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది వస్తుంది. అండ్ రీయూనియన్ కోరుకునే వాళ్ళకి రీయూనియన్ కూడా జరగబోతుంది.